ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మారేడుమిల్లి ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, అక్కడ ఎలాంటి ప్రదేశాలు ఉంటాయి, అవన్నీ ఎలా చూడాలి, బడ్జెట్ ఎంత అవుతుంది, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకే వీడియోలో ఉంటుందండి. తప్పకుండా చూడండి. మీరు ప్రకృతి ప్రేమికులైతే కనుక ఈ వీడియోని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా వీకెండ్ ట్రిప్స్లో, హాలిడేస్లో మీరు వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం, ఒక లైక్ కొట్టి వీడియోలోనికి ఎంటర్ అయిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోమలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి ప్రేమ్. రంపచోడవరము, అలాగే మారేడుమిల్లి, ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. మా ఫ్యామిలీ వీకెండ్ ట్రిప్ బ్యూటిఫుల్ నేచర్లో ఇలా హాయిగా సాగిపోతోంది. ఈ వీడియో అంతా ఇన్ఫర్మేటివ్, ఫన్నీ అండ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. వీకెండ్లో పిల్లలిద్దరిని రెడీ చేసి మేము కూడా రెడీ అయ్యి బయలుదేరేసరికి 6 అయిందండి. కరెక్ట్గా 6కి బయలుదేరాము. కూల్ వెదర్లో హాట్గా టిఫిన్ తినేస్తున్నాము. చిన్న బడ్డీ కొట్టు దగ్గర టిఫిన్ సూపర్గా ఉంటుంది, చూసారా. పెద్దాపురం దగ్గర టిఫిన్ చేసామండి మార్నింగ్. చిల్డ్రన్తో ట్రిప్కి వెళ్తే కనుక వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా మనం ప్యాక్ చేసుకుని ఉండాలి. మారేడుమిల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలో చెందిన ఒక చిన్న గ్రామం. కానీ ప్రకృతి సౌందర్యంతో చాలా అద్భుతంగా ఉంటుంది. గ్రామ దేవతలు ఇక్కడ ఎక్కువగా ఉంటారండి. ఏగులమ్మ అమ్మవారి ఆలయం అంట దారిలో కనిపించింది. అక్కడ నమస్కరించుకుని వెళ్దాము. మనం ఇప్పుడు జగ్గంపేట నుండి ఇంకా రంపచోడవరం బయలుదేరే దారిలో ఉన్నామండి. రిజర్వాయర్ చూస్తున్నారు కదా, ఇది పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ అండి. పోలవరం బ్రిడ్జ్ అని ఎప్పుడు చూస్తూ ఉంటాం టీవీలో. ఇది లెఫ్ట్ మెయిన్ కెనాల్ అన్నమాట. మనకి అటుకొండ ఇటుకొండ మధ్య భలే ఉంది కదా, బ్యూటిఫుల్ లొకేషన్. కర్రలు దొంగలు చూస్తుంటే నాకు పుష్ప మూవీ అయితే గుర్తుకొస్తుంది. మీకు చెప్పడం మర్చిపోయాను. పుష్ప మూవీ ఆల్మోస్ట్ షూటింగ్ అంతా కూడా మారేడుమిల్లిలోనే జరిగిందంట. ఆ ప్లేసెస్ అన్నీ కూడా చూద్దాం. పుష్ప మూవీలో చూసినప్పుడు భలే అనిపించింది కదా మనందరికీ. మారేడుమిల్లి రాజమండ్రికి 96 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇప్పుడైతే అల్లూరి సీతారామరాజు జిల్లా అంటున్నాము. 2022కి పూర్వం అయితే కనుక తూర్పుగోదావరి జిల్లాలో భాగంగా ఉండేదన్నమాట. రంపచోడవరం రీచ్ అయ్యామండి. ప్రిన్షులు యాక్టివ్ అయ్యాడు. మంకీస్ చూడండి రోడ్డు మీద ఎన్ని ఉన్నాయో, గుంపులుగా రోడ్ సైడ్ వచ్చేస్తున్నాయి అన్నమాట. అంటే ట్రావెలింగ్ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరూ ఉంటారు కదా ప్యాసింజర్స్, వీళ్ళు ఫ్రూట్స్ కానీ లేకపోతే చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ వాటికి వేయడం వల్ల అవి ఫుడ్ కోసం ఏంటంటే ఈ ఫారెస్ట్ ఉన్నా సరే ఇవి ఫుడ్ కోసం చక్కగా రోడ్ సైడ్కి వచ్చేసి అలా చూస్తున్నాయి. కానీ అవి డోర్ ఎక్కువగా ఓపెన్ చేసి ఆగామనుకోండి మీద పడతాయి. అందుకని చెప్పేసి భయమేసి నెమ్మదిగా వెళ్తున్నాము వాటిని చూసుకుంటూ. కానీ ప్రిన్షులు చూస్తున్నారు వీటిని. ప్రిన్షులు ఎక్కడ ఆగాము మనము? మంకీస్ దగ్గర ఆగాము. మంకీస్ చూస్తున్నామండి. ఇది రంపచోడవరం రూట్ అన్నమాట. మొత్తం కూడా మనకి వెదురు బొంగులతో ఉంటుంది. ఇదిగో ఎంత బ్యూటిఫుల్ లొకేషన్స్, ఎక్కడ చూసినా గ్రీనరీ చాలా అందంగా ఉంది. మన ప్రిన్షులు ఏం చేస్తున్నాడు చూద్దాం. ప్రిన్షు, మంకీస్ చూసావా? మంకీస్ దగ్గర ఆపుదాం అనుకున్నాము, కానీ అవి ఎగురుకుంటూ వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా భయం వేసింది. ఇక్కడైతే మంచి ఎదురు బొంగులతో ఎంత బ్యూటిఫుల్గా ఉంది గ్రీనరీ అయితే. మనం చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో తూర్పు కనుమలు అని చెప్పేసి చదువుకునే ఉంటాం కదండి. అవి ఇవే అన్నమాట. మారేడుమిల్లి అత్యంత సుందరమైన వన ప్రదేశాల్లో ఒకటి. విలక్షణమైన గిరిజన శైలి, విభిన్నమైన ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయండి. ఇక్కడ నదులు, జలపాతాలతో పాటు సుందరమైన క్యాంపింగ్ ప్రాంతాలు కూడా ఇక్కడ ఉంటాయి. ఇంకా వారాంతాల్లో సరదాగా పిక్నిక్ స్పాట్గా కూడా మనం రావచ్చు. ముఖ్యంగా రెయినీ సీజన్లోనూ అలాగే వింటర్ సీజన్లో కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ జలపాతాలు, వాటర్ ఫాల్స్ అప్పుడు చాలా హెవీగా ఫ్లో ఉండి చాలా సూపర్గా అందంగా ఉంటాయండి. ఇంకా ఆకుపచ్చ లోయలు, వృక్షజాలము పరవశింపచేస్తూ ఉంటాయి మనకి. ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం కదా, ఇప్పుడు మనకి చెక్ పోస్ట్ ఉంటుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి. ఇంకా మన వెహికల్ని చెక్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మనం చూసారా ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాము. నేచర్ బ్యూటీని ఎంజాయ్ చేయాలంటే ఒక ట్రైబల్ ట్రిప్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందేనండి. ఓన్ వెహికల్ మీద వచ్చాము. కానీ నార్మల్గా అయితే కనుక అరకు వెళ్ళినప్పుడు కానివ్వండి, ఇలా ట్రైబల్ ప్లేసెస్కి వచ్చినప్పుడు మనకి ట్రావెలింగ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఇలా రోడ్డుకే మన దగ్గర చూసారా అక్కడ నేమ్స్ డిస్ప్లే చేసి చక్కగా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కింద వినియోగించుకుంటున్నారు.
ట్రావెల్ ఏజెన్సీస్ బుకింగ్ కానివ్వండి, రూమ్స్ బుకింగ్ కానీ కొన్ని ఆన్లైన్లో మనకి డిస్ప్లే ఉంటుంది, కొన్ని ఇలా మనకి రోడ్కి వెళ్తున్నప్పుడు ఆన్ ద వేలో డిస్ప్లే చేసి ఉంటాయి బోర్డ్స్. అలా అక్కడ బ్యూటిఫుల్ లొకేషన్ మీకు చూపిద్దామని చెప్పేసి ఆగాను. చూసారా టూరిస్ట్ ప్లేస్ ఎంత బాగుందో. ఇక్కడ మనకి రిసార్ట్స్ కూడా ఉంటాయి. ఈ రిసార్ట్స్లో మనం స్టే చేయొచ్చు, నైట్ టైం స్టే చేయడానికి ఇక్కడ బాగుంటుంది. ఇదంతా పార్క్ లాగా ఉందండి, చక్కగా పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ బాగుంది. కానీ ఫ్రెండ్షులు కనివి పడుకున్నారు. ఒకవేళ వాళ్ళు మెలకుగా ఉంటే కనుక వెళ్ళే వాళ్ళము. బ్యూటిఫుల్ ప్లేసెస్ చూసుకుంటూ ఆగి వెళ్తున్నాం కాబట్టి మనకి రంపచోడవరం ఫారెస్ట్ డివిజన్ చేరుకునేసరికి మార్నింగ్ 9 అయ్యిందండి. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చెకింగ్ చేస్తారు. మనము పుష్ప మూవీలో చూసాం కదా, చూసారా గంధపు చెక్కలు గట అన్ని చెకింగ్ చేస్తారు కదా, అలా ఉంటుందేమో మరి నాకు కూడా తెలీదు. కన్వి లేచిందండి, హాయ్ చెప్తుంది. బావా ఫొటోస్ తీసుకోవడానికి ఇంత మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయండి, భలే వస్తాయి ఫొటోస్ అయితే ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లో తీసుకుంటే. అందుకని చెప్పేసి కార్ దిగి ఇదిగో పిల్లల్ని ఇద్దరిని కూడా ఫోటోషూట్కి రెడీ చేస్తున్నాం. ఇదంతా రంపచోడవరం ఫారెస్ట్ చూసావా వాటర్. రంపచోడవరం రీచ్ అయ్యామండి. ఇక్కడ మంచి వ్యూ లొకేషన్ ఉంది. ఇక్కడ ప్రణశుల్ కన్విక అందరం ఆగాము. చుట్టూ కూడా బ్యూటిఫుల్ లొకేషన్స్, చుట్టూ కూడా కొండల మధ్యలో ఏంటంటే మంచి వాటర్ రిసోర్స్ ఉంది. ఈ వాటర్ రిసోర్స్ దగ్గర ఆగాము. ఇంకా ప్రణశుల్ కన్విక ఈ బ్యూటిఫుల్ లొకేషన్ దగ్గర నుంచి వెళ్ళాలనిపించట్లేదు. ఇలాంటి మంచి మంచి లొకేషన్స్ ఇంకెన్నో ఉన్నాయి, అవన్నీ కూడా చూద్దాం. మనకి వ్యూ పాయింట్స్ ఉన్నప్పుడు మనకి ఎక్కడ బోర్డ్స్ కానీ లేకపోతే మనము మొబైల్లో సెర్చ్ చేసుకుని అక్కర్లేదండి, చాలామంది జనం ఆగుతారు. ఇక్కడ బర్డ్స్ నెస్ట్ అట, చూడండి తాడి చెట్లు మునిగిపోయి ఈ వాటర్లో బర్డ్స్ చూసారా ఎన్ని గుంపులుగా ఎంత బాగున్నాయో. ఇక్కడ ఆగి కాసేపు ఫోటోలు తీయించుకుని మళ్ళీ బయలుదేరుతున్నాం మేము. ఇక్కడ వ్యూ పాయింట్ అనేసరికి మనకి ఏంటంటే జనము ఆటోమేటిక్గా చాలా కార్స్లో అక్కడ ఆగిపోయి ఉంటారు. అక్కడ ఏదో వ్యూ పాయింట్ ఉన్నట్టు అనమాట. రంప ఫారెస్ట్ అండి. ఫారెస్ట్లో రోడ్లో నుండి వెళ్తున్నాము. చల్లటి గాలి, చుట్టూ అడవుల్లో గార్డెన్ అనమాట. రంపచోడవరంలో సన్ రైజ్ వ్యాలీ రిసార్ట్స్ అలాగే సన్నా రిసార్ట్స్ రెండు కూడా చాలా ఫేమస్ రిసార్ట్స్. మనకు ఆన్ ద వేలోనే బుకింగ్ చేసుకోవచ్చు. రిసార్ట్స్ చూసారా మీకు చూపించాను కదా ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా వాగులు స్టార్ట్ అవుతున్నాయి. మనం డీప్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చిరుతపుల్లలు చాలా ఎక్కువగా ఉంటాయంట. ఇంకా మనకి చిరుతపుల్లలు అయితే ఒక్కటి కూడా కనిపించలేదు. జనరల్గా ఇవి నైట్ టైం ఎప్పుడో కనిపిస్తాయి. మనకి వాగుల దగ్గర ప్రతి వాగు దగ్గర బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ దగ్గర కూడా ఆగచ్చు, ఆగి చక్కగా ఫోటోషూట్ చేసుకోవచ్చు. ఎంత అందమైన లొకేషన్స్ చూస్తూ వెళ్తున్నాము. డీప్ ఫారెస్ట్ అన్నమాట. ఇక్కడ కోతులు కనిపిస్తున్నాయి, మిగతా జంతువులు ఏం కనిపించలేదు, కానీ చాలా డీప్ ఫారెస్ట్. దీనిలో ఇక్కడ మంచి బ్యూటిఫుల్, ఎక్కడ చూసిన కొండలు, లోయలు, పెద్ద పెద్ద చెట్లు, సూర్యకిరణాలు నిలువెల్లలాగా పడుతున్నాయి. ఇప్పుడు మధ్యాహ్నం వేళ అయినా సరే ఎంత చల్లగా ఉందో చూస్తున్నారు కదా. చొక్కా ఈ చిట్టి బుడంకాయకి ఎన్ని తెలివితేటలో. మారేడుమిల్లి రీచ్ అయ్యామండి. ఇక్కడ ఆదివాసీ వర్తక కేంద్రం ఉంది. అయితే ఇక్కడ సంత జరుగుతుందంటండి, చాలా బాగుంది. ఇప్పుడు కూడా ఒక సంత జరుగుతుంది, చూద్దాము. దానిలో పప్పులు ఉప్పులు చాలా ఉన్నాయి. ఇదంతా కూడా ఇక్కడ జంగిల్ స్టార్ అంట. ఇంకా చాలా రిసార్ట్స్ ఉన్నాయి, మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, చూద్దాం. మారేడుమిల్లి ఊర్లోకి వచ్చామండి. బ్యాంబూ చికెన్ ఉంది కదా, చూసారా భలే కాలుస్తున్నారు. ఇది 1/2 కేజీ 200 అంట. మనకి బ్యాంబూలోనే మళ్ళీ బిర్యానీ కూడా చేస్తారు, అదైతే 300 అంట. మెడికల్ షాప్స్, కిరాణా షాప్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇదంతా కూడా చిన్న పల్లెటూరు మారేడుమిల్లి, కానీ అన్ని సౌకర్యాలు ఉంటాయి. మెయిన్గా మనకి అరకులో కూడా అంతే. టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కడైనా సరే చిన్న ట్రైబల్ ఏరియాస్ అన్నా సరే మంచి అన్ని ఫెసిలిటీస్తో ఉంటాయండి. ఎందుకంటే మొత్తం ఇదంతా కూడా టూరిస్ట్ స్పాట్స్ కదా. ఫ్రెష్గా ఉన్న బ్యాంబూస్ కొనుక్కుని ఇలా రెడీ చేస్తారటండి. మనకు ఆన్ ద వేలో కూడా చాలా బ్యాంబూ బుషెస్ కనిపించాయి కదా. ఒక చిన్న బెంచ్ వేసుకొని చిన్న షాప్స్ లాగా పక్కనే పెట్టుకున్నారండి. మా దగ్గరకు రండి అని వాళ్ళు కస్టమర్స్ని అట్రాక్ట్ చేసే విధానం ఉంది. నాకైతే నవ్వాగలేదు. ఇక్కడ మనకి బ్యాంబూ చికెన్ చాలా ఫేమస్ అండి మారేడుమిల్లిలో. బొంగులో చికెన్ అంటాం కదా, వెదురులోను మసాలా కట్ట దట్టించి చికెన్ని వేసి దాన్ని కాలుస్తారు. ఇలా చూసారా, స్టవ్ కూడా వెరైటీగా ఉంది. ఇలా పొయ్యి మీద కాల్చి ఇస్తారు. ఆ టేస్ట్
సూపర్గా ఉంటుంది. ఇంకా అబ్బా, మీరు కూడా టేస్ట్ చేయకపోతే ఒకసారి ఖచ్చితంగా టేస్ట్ చేయండి. మీరు నాన్ వెజ్ ప్రియులైతే మీకు చాలా భలే ఉంది, ఒక డిఫరెంట్ టేస్ట్ అని అనిపిస్తుంది. కక్క 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 అమ్మ, ఇంకా కార్లో కూర్చుని తిన్నామని చెప్పేసి ఇలా కూర్చున్నాం ముగ్గురం కూడాను. కార్ ఆపేసి ఉంటే కన్వీ చూసారా ఎంత చక్కగా డ్రైవ్ చేసేస్తుందో కార్ని. బొడతలు ఇద్దరు కార్ ఆపేస్తే చక్కగా డ్రైవ్ చేస్తున్నారండి. ఇంకా బొంగులో చికెన్ తిందాం ఎలా ఉందో టేస్ట్. ఇక్కడైతే చాలా బాగుంటుంది, అంటే పచ్చి బొంగులు కదా. కక్క కక్క, నువ్వు కూడా కక్క తినరా. కక్క ఆను 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 ఆ ఫ్రెండ్స్ ఆ కక్క. అమ్మ కక్క కక్క. అన్నకి పెట్టమ్మా, అన్నకి పెట్టు. ఆమె తిను. ఇది మారేడుమిల్లి రూట్ మ్యాప్ అండి. మారేడుమిల్లిలో ఎటువంటి ప్లేసెస్ చూడాలో మనకి మారేడుమిల్లి జస్ట్ ఎంట్రన్స్ లోనే ఇదంతా కూడా ఉంటుంది. విజిటింగ్ ప్లేసెస్ చూసారా, అమృతధార జలపాతం ఉంది, కార్తీక వనం, అలాగే ఎలాంటి విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా రూట్ మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చూద్దాం వీలైతే. మనం చాలా మంచి మంచి రిసార్ట్స్ ఉన్నాయి. మనం ఎప్పుడైనా సరే ప్లాన్ చేసుకుంటే నైట్కి ఇక్కడ ఉండిపోయామనుకోండి, మరుసటి రోజు కూడా మనం అన్నీ చూసుకుంటూ వెళ్ళచ్చు. ఇక్కడ చూసారా ఎద్దులు అంతా కూడా ట్రైబల్ కల్చర్ ఎలా ఉంటుంది, ఒక కంచె అలాగే ఎద్దులు ఇవన్నీ వేసి మంచి ట్రైబల్ కల్చర్లో భలే రెడీ చేశారండి రిసార్ట్స్. మనం ఎక్కడికెక్కడికో బెంగళూరు అలాంటి సిటీస్కి వెళ్తే అదొక ఐటీ కల్చర్. ఇలాంటి గ్రీనరీస్, ఇలాంటి రిసార్ట్స్, ఇలాంటివి పిల్లలకి సమ్మర్ హాలిడేస్లో కానివ్వండి, మనకి దసరా హాలిడేస్లో, పొంగల్ హాలిడేస్లో ఇలాంటివి చూపిస్తూ ఉంటే కనుక వాళ్ళకు కూడా మన ట్రైబల్ కల్చర్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. మోతిగూడెం జలపాతం చాలా బాగుంటుందట, అక్కడికి వెళ్తున్నాం. ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంకా ఏవైనా కావాలంటే మనం మోతుగూడెం దగ్గర తీసేసుకోవాలండి. మనం 7 కిలోమీటర్స్ లోపలికి వెళ్తున్నాం అనమాట. వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఇంక ఏమీ దొరకవు మనకి. ఇక్కడ చింటూరు దగ్గర చాలా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. 37 కిలోమీటర్స్లో ఉంటుంది, అక్కడైనా ఉండొచ్చు. ఇంకా బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక గుడిసా అని హిల్ స్టేషన్ ఉంటుందండి. అక్కడ మనకి టెంట్స్ దొరుకుతాయి. ఆ టెంట్స్ వేసుకొని కూడా మనం చక్కగా ఇక్కడికి వచ్చేసి ఉండొచ్చు అనమాట. నైట్ స్టే చేయడానికి కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ ఈ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ కూడా చూసుకుని మళ్ళీ మనం హోమ్ స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. మనం దగ్గరికి వచ్చేసామండి. దగ్గరలో ప్లేసెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకా మనం పొల్లూరు జలపాతానికి వచ్చేసాము. ఇది మార్నింగ్ 9 AM నుండి ఈవినింగ్ 6 PM వరకు కూడా ఓపెన్లో ఉంచుతారండి. మనము అక్టోబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో వస్తే కనుక అప్పుడు మంచి వాటర్ ఫ్లో బాగుంటుంది కాబట్టి మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. అదే సమ్మర్లో అనుకోండి వాటర్ ఫ్లో చాలా తక్కువగా ఉంటుంది, మనం డిసప్పాయింట్ అవుతాం. మోస్ట్లీ ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ కంటే కూడా ఓన్ వెహికల్ మీద వస్తున్నారండి. అంటే ఒకే ఒక జలపాతం చూడటం కోసం ఒక 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వస్తున్నారు కాబట్టి ఓన్ వెహికల్ మీద వస్తున్నారు. ఇక్కడ చూద్దాం లోపలికి వెళ్ళి. ఇక్కడైతే చెక్ పోస్ట్ ఉంది. ఇంకా లోపల ప్లేస్ ఉందా లేదా పార్కింగ్కి ఇదంతా కూడా మనం చెక్ చేసి చెప్తారనమాట. ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి అట్లా. పార్కింగ్ ఉంది కదా, స్పేస్ అయితే ఉంది కదా. మోతిగూడెం వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చామండి. ఆ వాటర్ ఫాల్ వరకు కూడా మనకి కార్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది. ఇంకా పైకి వెళ్ళాలి అంటే కనుక మనం నడిచి వెళ్ళాలన్నమాట. ఈ వేలో ఏంటంటే మనకి కార్ వెళ్ళదు. ఇంకా మనకి కూర్చునే సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి చక్కగా. ఇదిగో చూసారు కదా కర్రలతో ఎంత చక్కగా అరేంజ్ చేసి ఉన్నారో. మోతిగూడెం జలపాతం మనకి కనిపిస్తున్నంత దూరంలో ఉందండి. అయితే మనకి 1/2 కిలోమీటరు 1/2 కిలోమీటర్ లోపలికి వెహికల్స్ అన్నీ కూడా ఆపేసుకుని రావాలన్నమాట. ఇలా నడిచి వెళ్తేనే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి ఇలాంటి ఏరియాస్ని ఎంజాయ్ చేస్తూ రావాలి అంటే కనుక మనము వెహికల్స్ ఆపేసి చక్కగా నడుస్తూ ఎంజాయ్ చేస్తూ వస్తే కనుక ఆ ఫీలింగ్ బాగుంటుంది. ఇలాంటి వాటర్ ఫాల్స్కి వచ్చినప్పుడు లేడీస్కి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, కానీ కొంచెం హెసిటేట్ అవుతూ ఉంటారు. ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉందండి. చూసారా వెదురు బద్దలతో ఎంత బాగా రెడీ చేసి ఉందో.
రంప వాటర్ ఫాల్స్, అమృతధార వాటర్ ఫాల్స్, అలాగే మోతిగూడెం వాటర్ ఫాల్స్. ఇవన్నీ కూడా ఫేమస్ వాటర్ ఫాల్స్ అండి. వాటర్ ఫాల్ ఫ్లో ఎక్కువగా ఉంది. అక్టోబర్ నుండి మనకి ఫిబ్రవరి వరకు కూడా ఇలాంటి సీజన్లో ఈ వాటర్ ఫాల్ చాలా బాగుంటుందండి. మోతిమనే కాదు, అరకు అయినా సరే, ఎటువంటి వాటర్ ఫాల్ అయినా సరే మన ఇండియాలో ఈ సీజన్లో అయితే కనుక మంచి టైమింగ్ అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళారు. అది చూసారా, సింహాన్ లాగా గర్జిస్తున్న సౌండ్ వస్తుంది, వాటర్ ఫాల్ సౌండ్. పిల్లల బట్టలు, మా బట్టలు, ఇంకా మొబైల్ ఫోన్స్, థింగ్స్, పిల్లలు తినేవి ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో సర్దుకుని వచ్చేయాలన్నమాట. మళ్ళీ మనకి వెనక్కి వెళ్ళడానికి కాస్త దూరం, మనం కారులో నుండి దిగిపోయి నడుచుకుని వచ్చాం కదా. మనకి ఇక్కడ బండరాల మీదే మొత్తం మన బ్యాగ్స్ అన్నీ కూడా పెట్టేసుకోవాలండి. పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాటర్ చూసారా ఎంత ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుందో కదా. ఇలా పొల్యూటెడ్గా లేని వాటర్లో స్నానం చేస్తే మంచిదేనండి. కాకపోతే మనమే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అని, ప్లాస్టిక్ కవర్స్ అని ఇలాంటివి తీసుకొచ్చి ఇలాంటి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్లో పడేస్తూ ఉంటాము. అలాంటివి పడేయకుండా మనం కూడా పొల్యూట్ చేయకుండా ఉంటే కనుక హ్యాపీగా మనలాంటి చాలామంది వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. కొల్లూరు వాటర్ ఫాల్స్ వచ్చామండి, మోతిగూడెం దగ్గర ఎంజాయ్ చేస్తున్నాం. హాలిడేస్లో, వర్షాకాలంలో, వింటర్ సీజన్లో విహారయాత్రకి వెళ్ళాలి అనుకునే వారికి సహజంగానే జలపాతాలు సాదర ఆహ్వానం పలుకుతాయి. అటువంటప్పుడు ఇలాంటి వాటర్ ఫాల్స్ ఎక్కడున్నాయా అని చెప్పేసి మనం గూగుల్లో సెర్చ్ చేస్తాము. ఇలాంటి అవకాశం లేకుండా మీకోసం మన కామెడీ ప్రేమ్ ఛానల్లో మంచి మంచి ట్రావెల్ వ్లాగ్స్ ఉన్నాయండి. మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ సీజన్లో అయితే వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుందండి. మనకి వర్షాలు పడతాయి కదా, వర్షాలు రెయినీ సీజన్ అయిపోయిన తర్వాత లేకపోతే రెయినీ సీజన్ నుండి మనకి వస్తే కనుక సీజనల్గా ఉంటాయి ఈ వాటర్ ఫాల్స్ అనేది. ఇప్పుడు మనం వస్తున్న మోటూరు వాటర్ ఫాల్స్ అంతా కూడా ఫుల్ వాటర్ ఫ్లో ఉంది. గంటలు గంటలు జర్నీ చేసి వస్తాం కదా. ఇలా వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటే మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా ఎంత వాటర్ ఫ్లో ఉందో. మన కందికి ఏంటంటే దానికి సైజు తగ్గట్టుగా కూర్చోబెట్టాము. కందికి ఇక్కడ రాళ్ళు ఉన్నాయండి, చాలా సేఫ్. అంటే ఈ జలపాతం ఎలా ఉందంటే లోపలికి వచ్చి చాలా లోతుగాను, పిల్లలు కూడా కూర్చునేటట్టుంది. కోతికి కొబ్బరికాయ దొరికితే ఎలా ఉంటుందో తెలియదు, కానీ కన్వికి వాటర్ ఉంటే మాత్రం ఆనందం ఇలాగే ఉంటుందండి. దీనికి వాటర్ అంటే మహా ఇష్టం. దీనికే కాదు, అదిగో మా వారు చూసారా చక్కగా బాగా చెప్పేసి లోపల వరకు వెళ్ళిపోతున్నారు. మా వారనే కాదండి, జనం చూసారా కిటకిటలు ఆడిపోతున్నారు. ఎంత రష్గా ఉందో నిజంగా. వాటర్ ఫాల్ దగ్గర కూడా ఎంత రష్గా ఉంటుందో అనిపిస్తోంది. ఇదంతా కూడా ఇక్కడ ప్రకృతి మహిమ అని చెప్పుకోవాలన్నమాట. ఈ పొల్లూరు జలపాతం చాలా ఫేమస్ అంట. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలోని పొల్లూరు సమీపంలో ఉంది ఇది. ఇక్కడ ఒడ్డున కూర్చోడానికి ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ బ్యాగ్స్ అక్కడ పెట్టేసుకోవచ్చు రాళ్ల మీద. అండ్ ఎంజాయ్ చేయవలసిన వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఇదిగో మా తల్లి పాపను అయితే నేను నా దగ్గరే ఉంచుతున్నాను. దీనికి ఇది స్విమ్మింగ్ పూల్ లాగా, దీని సైజు తగ్గట్టుగా చాలా బాగుందండి. అంటే పిల్లల్ని మనం ఆడించాలి, కానీ వాళ్ళు ఎంజాయ్ చేయాలి, కానీ మనం సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా ఫాలో అవ్వాలి. కొంతమంది బ్యాచులర్స్ ఏంటంటే కన్వీన్ తీసుకెళ్ళిపోయి అమరీంద్ర బాహుబలి అని చెప్పేసి బాహుబలి షూటింగ్ చేస్తున్నారు చూడండి.
దగ్గర వాళ్ళు మాత్రమే కాకుండా చాలా దూరం నుండి వచ్చేవారు కూడా ఈ వాటర్ ఫాల్ని ప్రిఫర్ చేస్తారండి. ఎందుకంటే వెహికల్స్ చాలా దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి, మనం ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ వెహికల్ పార్కింగ్ కోసం చాలా ప్లేస్ని చదువు పెట్టారు. మోస్ట్లీ ఎన్ని ఓన్ వెహికల్స్ వచ్చినా సరే అక్కడ సరిపోతాయి పార్కింగ్కి. జాయింట్ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు చక్కగా చెట్ల క్రింద ఇలా ఏర్పాటు చేసేసుకొని అక్కడే వండుకొని తింటున్నారండి. మంచి కట్టెల పొయ్యి మీద రాళ్ళు పేర్చి వండుకుంటున్నారు. చికెన్ ఇవన్నీ కూడాను సూపర్గా ఉంది. ఇంకా ఆ రోజు మొత్తం కూడా ఇక్కడే ఎంజాయ్ చేస్తారంట. మోతిగూడెం వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చామండి. అయితే మనకి ప్లాన్ చేసుకునేటప్పుడు ఇది మారేడుమిల్లి నుండి భద్రాచలం వెళ్ళే దారి నుండి మనకి 20 కిలోమీటర్లు లోపలికి రావాలన్నమాట. ఎందుకంటే మారేడుమిల్లి దగ్గర మనకి వాటర్ ఫ్లో చాలా తక్కువగా వస్తుంది. ఇది సీజనల్గా వస్తే కనుక వాటర్ ఫ్లో చాలా బాగుంటుంది. కాబట్టి మనం 20 కిలోమీటర్స్ సెపరేట్ రూట్లో నుంచి వస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక 3 అవర్స్ మనము ఎంజాయ్ చేయగలిగేటట్టు ప్లాన్ చేసుకుంటే కనుక సూపర్గా ఉంటుంది. ఉమెన్ డ్రెస్సెస్ మార్చుకోవడానికి ఇలాంటి ప్లేసెస్ కూడా ఉంటాయి. అలాగే మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వెళ్ళే ఫ్యామిలీస్ కూడా ఉంటారు. పెద్ద ఫ్యామిలీస్ వస్తే కుకింగ్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేసుకుని మొత్తం ఎంజాయ్ చేసి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసి చక్కగా నైట్ స్టే చేసే వాళ్ళు కూడా ఉంటారు. వనమూలిక సంరక్షణ కేంద్రము రామాయణంలో వాలి సుగ్రీవులు చాలా ఫేమస్ రోల్ ప్లే చేశారు. ఇక్కడ జంతువులను వృక్షాలను కాపాడడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు పెట్టించినవి కూడా ఉన్నాయండి. ఇక్కడ వాలి సుగ్రీవ వనమూలిక సంరక్షణ కేంద్రం అని చెప్పేసి వనమూలికలు ఆయుర్వేదానికి పెట్టింది పేరు మారేడుమిల్లి. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అండి. అంటే టూరిస్ట్ ప్లేస్ కదా, చాలా వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఇంకా మనకి గూడెం స్టార్ట్ అవుతుంది. 79 గూడాలు ఉంటాయండి ఇక్కడ. ఈరోజు మనం సిటీ లైఫ్, టౌన్ లైఫ్ ఇవన్నీ వదిలేసి ఒక ట్రైబల్ ఏరియా చూడబోతున్నామండి. చాలా అద్భుతంగా ఉంటుంది. కోయగూడెం అనమాట. కోయ భాష మాట్లాడే వాళ్ళు ఉంటారు. మనము చాలా టెంపుల్స్ చూసాం కదా, ఇలా ట్రైబల్ ఏరియాస్లో కూడా టెంపుల్స్ చూసారా ఎంత నీట్గా ఉన్నాయో. మనకి వాల్ బదులు ఇలా కంచె కట్టి నెక్స్ట్ ధ్వజస్తంభము ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి. ఇలాగా ఈ గూడెంలో ఇది 7 గుర్రాల గూడెం అనమాట. భలే వెరైటీగా ఉందండి. ఈ గూడెంలో ప్రజల జీవన విధానం ఇవన్నీ కూడా మీకు చూపించాలని చెప్పేసి మేము ఇక్కడ ఆగాము. ఇంకా వీళ్ళు చూసారా ప్రతి ఇంటికి కూడా గోడ బదులు వాల్ ఈ ఎదురుతో చేసిన తడకలు లాంటివి ఉపయోగిస్తున్నారండి. బాత్రూమ్స్ అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఇల్లు కూడా చక్కగా మట్టి గోడలు కట్టుకొని పైన వెదురుతో వేసుకుని ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ ఏంటంటే వెదురుతోనే ఉన్నాయి. ఇక్కడ గిరిజన మహిళ వెళ్తున్నారండి. ఇక్కడ చూసారా గూడెంలో ఎంత బాగున్నాయో, అన్నీ కూడా తాటాకులతో ఉన్నాయి. పెంకుటిల్లు కూడా చాలా తక్కువే. ఇది దుర్గమ్మ అమ్మవారి ఆలయం అండి. ఆలయం కూడా గిరిజన తెగకు తగ్గట్టుగా ఎంత అందంగా ఉందో చూసారా. చుట్టూ కూడా కంచె వేసి ధ్వజస్తంభం కూడా వెదురుతో తయారు చేసి ఉన్నాయి. ఇంకా చక్కటి ముగ్గులు వేసుకుని ఉన్నారు. ఎంత బాగుందో. ఇలాంటి చాలా టెంపుల్స్ చూపించాను కానీ ఇది కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. అందరూ కూడా కోయ భాష మాట్లాడుతూ ఉంటారు. పూజారి బయటకు వస్తున్నారు. ఈ ప్రాంతంలో 79 గూడాలు ఉంటాయండి. ప్రతి గూడెంలోనూ 50 నుండి 60 ఇళ్ళు ఉంటాయట. చదలవాడ, ఏరువాడ, మిట్టవాడ, లక్కవరము, దొండగూడెము, తులుగుండెము, గొందిగూడెము ఇలా చెప్పుకుంటూ పోతే 79 గూడెం పేర్లు కూడా చాలా వెరైటీగా ఉన్నాయండి వినడానికి. సీతాఫలాలను చూద్దాము. ఎక్కడి నుంచి తెచ్చారండి? ఎంత ఇవి? ఎంత? వీరు ఇంటి దగ్గర పాదులు పెట్టి పండించిన వాటండి ఇవి. అలాగే ఈ అడవిలో పండే పండ్లంట. ఇవి స్వతంత్రంగా చక్కగా పెట్టి కూర్చున్నారు. ఎంత ఫ్రీగా ఉన్నారో చూడండి. ఎంత ఫ్రీడమ్ వీళ్ళ దగ్గరే ఉందేమో అనిపిస్తోంది నాకైతే. కొందామని చెప్పేసి వెళ్ళాను, బేరం ఆడుతున్నాను, వాళ్ళతో కాసేపు మాట్లాడాను. తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అని చెప్పేసి అడిగాను. ఇలా కూర్చొని చక్కగా కొంచెం గంజన్నం తింటారట, కాస్త నిమ్మకాయ పిండుకొని. అదే వాళ్ళకి లంచ్గా సరిపోతుందని చెప్పేసి చెప్తున్నారు. గంజన్నంలోకి రేగుపండు వడియాలు బాగుంటాయని చెప్తున్నారండి. పండిన పంటలు తీసుకువచ్చి ఇక్కడ అమ్ముకుంటూ ఉంటారండి. ఈ చుట్టుపక్కల పండుతాయి కదా అడవుల్లోనూ, అవన్నీ తీసుకొచ్చి వీళ్ళు అమ్ముతారనమాట. రసాయనిక ఎరువులు ఏమీ వేయకుండా కూడా మనకి ఆర్గానిక్ గా పండినవి, సహజ సిద్ధంగా పండినవి చాలా టేస్టీగా ఉంటాయి. చాలా తక్కువ రేట్లో కూడా పాపం వీళ్ళు అమ్ముకుంటున్నారు. వీళ్ళ గూడెం నుంచి చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ హైవే మీద ఏంటంటే మనకి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా, ఎవరైనా కొనుక్కుంటారని చెప్పేసి వీళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. లోపల ఇల్లుందండి. ఇక్కడ చూసారా
4 పెద్ద పెద్ద కర్రలు పెట్టుకొని పైన చిన్నది వేసుకున్నారు. ఇదేంటంటే చిన్న చిన్న దూడలు, చిన్న చిన్న మేకపిల్లలు ఉన్నాయి. అవి అప్పుడే ప్రసవించిన మేకపిల్లల్ని, ఆవు దూడల్ని దీంట్లో పెడతారట. అక్కడ అడిగాము మేము. వెదురు కంచెలు వేసి దానిలో గొర్రెలను మేకలను పెంచుతున్నారండి. ఏంటమ్మా అవి? గోట్సా? గోట్ స్పెల్లింగ్ ఏంటి తెలుసా నీకు? గోట్ స్పెల్లింగ్ GOATS గోట్సా? చిన్నదున్నది గోటు. ఫ్రెండ్స్ని చూసి ఒక చిన్న బాబు వచ్చాడండి. వీడిని చూసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ చూసారా గొర్రెలు ఉన్నాయి కదా, వాటి పిల్లలను కూడా ఇక్కడ పెంచుతున్నారనమాట. అంటే ఇక్కడ అడవి పిల్లులు, చిరుత పులులు ఎక్కువగా ఉంటాయట. అందుకని చెప్పేసి ఒక చిన్న మేడ లాంటిది వేసి బుల్లి బుల్లి మేక పిల్లలను, అదిగో మనల్ని చూస్తుంది, ఎంత క్యూట్గా ఉందో. పైన ఒక ఆనపకాయ కాసింది. ఈ చిన్న మేక పిల్లలు ఎక్కడానికి దిగడానికి వెదురు జారుడు బల్లలాగా ఉందండి. ఇది తడికెలా అంటారట. ఇక్కడ చిన్న మేకపిల్ల బయటకు వచ్చి చూస్తుంది చూడండి. ఇక్కడ ఒక తడికెలతో వెదురు దాంతో వేశారు. దీని మీద నుంచి ఎక్కి పైకి వెళ్తాయి అన్నమాట. మనకి ఎలా ఎక్కుతాయి, దాన్ని ఎవరైనా మనుషులు పెడతారా అని చెప్పి డౌట్ వస్తుంది కదా. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఇలా పగలు పడుకుంటాయి. రాత్రులు ఏంటంటే ఇక్కడ అడవి జంతువులు సంచరిస్తూ ఉంటాయి, చిరుతపులులు అవన్నీ కూడా ఈ ట్రైబల్ ఏరియాస్లో. అందుకని చెప్పేసి వాటిలో ఎక్కించేసి ఉంచుతారనమాట. ట్రైబల్ మార్కెట్కి వచ్చాము. ఇక్కడ కొండ చీపుర్లు, నెక్స్ట్ అడవిలో పండే ప్రతి ఐటమ్ కూడా మంచి న్యాచురల్గా అమ్ముతున్నారండి. మనకి ఎటువంటి కెమికల్స్ లేకుండా చాలా ఆర్గానిక్గా పండించినవి ఇవి. అంటే అడవుల్లో పండేవన్నమాట. ఇవన్నీ కూడా మనకి సిటీస్లో దొరికినా సరే పాలిష్లో దొరుకుతాయి కాబట్టి ఇవన్నీ విప్ప పువ్వు ఇవన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కొని పట్టుకెళ్తున్నాము. మారేడుమిల్లి క్రాస్ చేసి ఒక గూడెం దగ్గరికి వచ్చామండి. అడవి చింతపండు, విప్ప పూలు, ఇంకా అడవిలో దొరికే ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ అమ్ముతున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అయితే కుంకుళ్ళు ఇవన్నీ కూడా ఆర్గానిక్గా పండించినవి అనమాట. మనకి కాస్ట్ ఎక్కువైనా సరే ఆర్గానిక్గా పండించినవి చాలా బాగుంటాయి. ఇదంతా కూడా గూడెం అనమాట. మనం ఘాట్ రోడ్లో టాప్ ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడ చూసారా కొండ అంచు కట్ చేసి దానికి నాచు పట్టి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ చాలా బాగుంది కదా. ఇలా వెళ్తూ ఉంటే మనము ఈ కెమెరా దీన్ని సరిగ్గా తీయలేకపోతున్నాను, కానీ రియల్గా అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మనకి ఎక్కడైనా సరే ఇంకేదైనా మంచి ప్లేస్ ఉందేమో అక్కడ ఆగుతాం తప్పనిసరిగా. ఇది ఇక్కడ వ్యూ పాయింట్ అండి. చూడండి కొండల మధ్యలో కొండలు ఎంత బాగా ఉన్నాయి కదా. దీని మధ్యలో ఇక్కడ లోయలాగా ఉంది. చూడడానికి మనకి ఇక్కడ అంతగా ఏ అనిపించడం లేదు, కానీ లోతున్నట్టుగా నిజంగా అయితే మాత్రం లోతుగానే ఉంది. ఏమని చూడండి, ఇక్కడ ఒక ఇనుప ఇది వేస్తున్నారు, దాని మీద నించుని ఉన్నాం. ఫస్ట్ మా హస్బెండ్ వెళ్ళి వ్యూ పాయింట్ చూసొచ్చారు. అంటే అది సేఫ్గా ఉందా లేదా, పిల్లలతో వెళ్ళొచ్చా లేదా అనేది. కానీ మన కన్వి మాత్రం చూసేద్దాం అని చాలా ఉత్సాహంగా ఉంది. ఇదిగో కార్లను దూకేస్తుందట. ఇంకా మన ప్రిన్సిపల్ బాబుకి మాత్రం మంచి మెమొరబుల్ ఇన్సిడెంట్ అయితే ఒకటి జరిగింది. ఏంటో నేను చెప్పను, మీరే చూడండి. చాక్లెట్ ఇచ్చేయి ఫ్రెండ్స్, చాక్లెట్ ఇచ్చేయి. పాపం మన ప్రిన్సిపల్ బాబుకి అయితే పెద్ద షాకే తగిలింది. ఆ షాక్ నుండి బయటకు రావడానికి ఏంటంటే ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర చక్కగా ఐస్ క్రీమ్లు అమ్ముతున్నారండి. అందరూ కూడా ఐస్ ఫ్రూట్స్ కొనుక్కున్నాము. కొంచెం ఎండ వచ్చింది. అంటే ఈ వ్యూ పాయింట్ బాగా కొండ పైన ఉన్నాం కదా మనము. మళ్ళీ ఘాట్ రోడ్లోకి ఎక్కితే కనుక మనకి చల్లబడిపోవచ్చు. కన్వి చూసారా ఎలా తినేస్తోందో చక్కగా పుచ్చుకుమని. ఇక్కడ మారేడుమిల్లి అరకు వ్యాలీ లాగే వ్యూ పాయింట్ అండి, సూపర్ గా ఉంది. ఇలాంటి ప్లేసెస్ కి వచ్చినప్పుడు ఎప్పుడు అనిపిస్తుంటది ఇలాంటి ఘాట్ రోడ్లు అసలు ఎలా వేసారని చెప్పేసి. నార్మల్ రోడ్స్ అయినా వేయడం చాలా కష్టం కదా, మరి కొండల మధ్యలోంచి ఇలాంటి ఘాట్ రోడ్లు, ఇక్కడ నేచురల్ రిసోర్సెస్ ఉంటాయి కదా వాటి కోసం వేసి ఉంటారేమో. కానీ ఈ కొండల మధ్య అండి దిగి అవి చల్లని గాలి పీల్చడము కూడా చాలా మంచిది. ప్రతి ప్లాంట్లో కూడా ఒక మెడిసినల్ క్వాలిటీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ ప్లాంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. పెద్ద కొండ ఇదంతాను. ఈ వే అయితే సూపర్గా ఉంది. ఘాట్ రోడ్లో ఇదిగో ఫ్రంట్ సీట్లో కన్వి కూర్చుంది. కన్విని పట్టుకుని గట్టి కూర్చుని ఉన్నాము. దిగి తీస్తామన్నమాట. ఎందుకంటే అటు ఇటు అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంది. ఇలా అప్ వెళ్ళడం మళ్ళీ డౌన్ దిగడం. ఓవా
చెప్పు హాయ్ చెప్పు. కనిపించట్లేదు కానీ వాళ్ళ అన్నయ్య కంటే కూడా చాలా అల్లరి చేసేస్తుంది. మారేడుమిల్లి చింటూరు ఘాట్ రోడ్లో అండి మనకి చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి. టైగర్ క్యాంపు, పాములేరు, పాలధార, జలతరంగని, పాపికొండలు, జాతీయ అభయారణ్యము, అల్లూరి సీతారామరాజు రక్షిత అటవీ ప్రాంతము, పొల్లేరు, కల్లేరు, సుకుమారి జలపాతాలట. నాన్న ఎత్తుకోవాలా నిన్ను? ఫ్రెండ్షిప్ పడుకుని లేచాడు. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals. ఇదంతా కూడా టేస్టింగ్ సాల్ట్ అదేమీ లేకుండా ఇంటి భోజనం లెక్క ఉంటుందండి. సరే ముద్దపప్పు, ఆవకాయ, బంగాళదుంప ఇవన్నీ కూడా సూపర్గా ఉంది. ఇదిగో మా ఫ్రెండ్స్ మేము తింటున్నాము. అక్కడేమో మాకు అన్ని ఎవరి దగ్గర అడ్జస్ట్ అయిపోద్ది, వీడికి మాత్రం నెమ్మదిగా పెట్టాలి. వీడు తిండి దొంగ అనమాట. ఫుడ్ ఎలా ఉందమ్మా? ఫుడ్ చిన్నపిల్లలు కూడా తినేటట్టుంది. మనకి మసాలా కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమీ లేకుండా చాలా ప్లెయిన్గా చాలా బాగుంది. పప్పు, ఆవకాయ ఇంట్లో వండిన భోజనం లాగే ఉంది. అప్పటికప్పుడు వండి పెడతారనమాట. పూర్వం పూటపిల్లి ఇల్లు అంటారు కదా, ఇదివరకు మేము అరకులో వెళ్ళినప్పుడు కూడా అలాగే తినేవాళ్ళం అండి. ఇలాంటి ట్రైబల్ ఏరియాస్లో భలే ఆప్యాయంగా వడ్డిస్తారు. ప్రజెంట్ చింతూరులో ఉన్నా అండి. ఇది ఇక్కడ హోటల్. ఇప్పుడు మనం మారేడుమిల్లి చేరుకున్నామండి. మారేడుమిల్లి దగ్గర అమృతధార వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాము. ఈ అమృతధార వాటర్ ఫాల్స్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇందాక చాలా ఎక్కువ ఫ్లో ఉంది కదా వాటర్, ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాము. ఇది మంకీస్ అయితే కెచ్ మన సౌండ్లు చేస్తున్నాయి. చూసారా ఎన్ని మంకీస్ ఉన్నాయి? దగ్గర నుంచి చూపిస్తాను ఉందండి. అది బొబ్బో కాదమ్మా, మంకీ అది. అమృతధార వాటర్ ఫాల్స్కి వచ్చేసాం కదా. ఎంట్రీ ఫీజ్ 50 రూపీస్. ఇంకా టైమింగ్స్ అయితే మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 3:30 వరకు అనమాట. మనకి మోతుగూడెం జలపాతం దగ్గర నుండి చాలా తక్కువ దూరమే కాబట్టి ఈజీగా వచ్చేసాము. చాలా ఎక్కువగా ఉన్నారు, చాలా రష్గా ఉంది. కార్లు చూసారా ఎన్ని ఉన్నాయో. టికెట్ కౌంటర్ దగ్గర కూడా పెద్ద క్యూ లైన్ ఉంది. మన బుడతడైతే అటు తిరిగి ఇటు తిరిగి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని చెప్పేసి చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. చూసారా ఎంతమంది ఉన్నారు. అమ్మ బాబాయ్ ఇప్పుడు ఎంత టైం పడుతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తాము టికెట్కి. మా వారేమో టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నారు. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. మనం ఇప్పుడు ఆ కింద వరకు వెళ్ళాలి. As she puts her hand in mine, we wanna change. మనకి అమృతధార వాటర్ ఫాల్స్ అయితే కనుక మెట్లు దిగండి, 200 మెట్లు ఉంటాయి. నెమ్మదిగా చాలా పెద్ద మెట్లు, ఇవన్నీ దిగి వెళ్ళాలి. మనకి 3:30 కల్లా క్లోజ్ చేసేస్తారనమాట. ఎందుకంటే మనకి ఈవినింగ్ టైం అనుకోండి, సన్లైట్ మొత్తం పోతుంది. ఇక్కడ మెట్ల మీద నుండి జారి పడిపోతారు. కాబట్టి ఎవరైనా సరే మారేడుమిల్లి వస్తే కనుక 3:30కి ఎంట్రీ పాస్ మనకి క్లోజ్ చేసేస్తారు. మనకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక్కొక్క టికెట్ కూడా. ఇది చూసారా ఎంతలా అరుస్తున్నారో, రీసౌండ్ వస్తుంది. కేవ్స్ లాగా ఒక లోయలోని మనకి వాటర్ ఫాల్ ఉంటుంది. చాలా కానీ చూడాలంటే కనుక చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడ చూసారా లోయల్లోనూ పైన ఎండగా ఉంది, ఒక లోయలా ఉండి జారుతున్నారనమాట. కానీ మనము వెళ్ళేప్పుడంటే మెట్లు ఎక్కేటప్పుడు తడి బట్టలతో ఎక్కుతాం కదా, అందుకని చెప్పేసి మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. వావ్, సూపర్ డూపర్ బంపర్.
ఇలాంటి మాటలైతే ఈ ప్లేస్కి నేను చెప్పనండి. చిన్నపిల్లలతో కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పెద్దవాళ్ళకి కానీ ఇది చాలా రిస్క్ ఏరియా, కూర్చోవడానికి కూడా సరైన ప్లేస్ లేదు అని చెప్తాను. నేను మీకు జెన్యూన్ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. వాటర్ ఫాల్స్ అంటే నిజంగా అమృతధారలాగే ఉంది. అమృతం సంపాదించడం ఎంత కష్టమో ఈ మెట్లన్నీ ఎక్కి రావడం కూడా అంతే కష్టంగా ఉంది. ఇక్కడ కూర్చున్నాము. అయితే తడి బట్టలతో ఎక్కినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కండి. చాలా ఎక్కువ మెట్లు ఉన్నాయండి. అవన్నీ కూడా దిగి ఒక బావిలోకి దిగినట్టుగా వస్తే కనుక ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అయితే కొంచెం రిస్కీగా ఉంది, కానీ నార్మల్ పీపుల్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ షూస్ వేసుకుని రండి మెట్లు దిగేటప్పుడు, మీరు స్లిప్పర్స్తో రాకండి. ఈ వాటర్ ఫాల్స్ మనకి గ్రౌండ్ లెవెల్ నుండి 64 మీటర్స్ క్రిందకి ఉంటుందండి. అంటే మనకి అంత హైట్లో ఉంటుంది. అవన్నీ కూడా మెట్లు ఉంటాయి. కొంచెం రిస్క్ అయినా సరే బ్యాచిలర్స్ అయినా అన్మ్యారీడ్, అంటే నేను చెప్పాను కదా ప్రెగ్నెంట్, ఓల్డ్ ఏజ్లో ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, వీళ్ళకి తప్పితే మిగతా అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. Stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. As we shot from the top. Two hearts running wild. We're gonna be. We're gonna be. Two hearts running wild. ఈ మెట్లన్నీ ఎక్కేసరికి చాలా లోతుగా ఉంది కదా, చాలా ఎక్కువ మెట్లు ఉన్నాయి. అందరూ దిగడము, అక్కడ ఎంజాయ్ చేయడము, ఇంకా ఎక్కేసరికి ఎవరికి ఓపికలు ఉండట్లేదు. చాలా ఎక్కువ మెట్లు ఉన్నాయండి. మీరు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యరు. అంటే నేను చాలా వాటర్ ఫాల్స్ చూశాను, కానీ ఆ వారి నాయనో ఇన్ని మెట్ల, మా వాడు చూసారా మంచి సీటింగ్ అరేంజ్మెంట్ చేసుకున్నాడు, ఉయ్యాల్లా ఉంది. కానీ లొకేషన్స్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి. మోతిగూడెం జలపాతంలో దిగాము, ఆడుకున్నాము, కానీ ఇక్కడైతే దిగలేదు. కానీ లొకేషన్స్ అయితే సూపర్గా ఎంజాయ్ చేసాము. ఇంకా పైకి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, ట్రైబల్ షాప్స్. పిల్లలకి ఐస్ క్రీమ్ ఇప్పించాము. హార్లిక్స్ మిల్క్ కూడా అవైలబుల్గా ఉంది, చక్కగా తాగారు. నాకైతే ఎంత బేబస్సంగా ఎంజాయ్ చేసిన తర్వాత ఒక కాఫీ కానీ టీ కానీ స్ట్రాంగ్గా కావాలనిపించింది. అరకులో అయితే కాఫీ చాలా ఫేమస్ అండి, కాఫీ తోటలు ఉంటాయి. ఇక్కడైతే మంచి ఇలాచీ పౌడర్ అవన్నీ వేసి స్ట్రాంగ్గా అల్లం టీ పెట్టారు. అది తాగుదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయా. కుండలో కుల్ఫీ అండి, సూపర్ టేస్ట్ ఉంది. ఇలాంటివి ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. అందుకనే ఇప్పుడు మరి కొండల మధ్యలో లేక్ ఉందండి. ఆ లేక్లో ఇలా చెట్లు ఎండిపోయినవి, వాటి మీద పక్షులు వారి చేపలు తింటున్నాయి. ఇదొక బ్యూటిఫుల్ సీనరీగా ఎంత అందంగా ఉందో చూడండి. పెయింటింగ్ వేసినట్టు ఉంది. నిజంగా బ్రహ్మ సృష్టి ముందు ఎలాంటి పెయింటింగ్స్ అన్నా సరే బలాదూర్లా ఉన్నాయి. ఎంత అందంగా ఉందో నేచర్ అయితే. ఇప్పుడు మనకి టైం 6 అవుతుందండి. సూర్యుడు నెమ్మదిగా కిందకి దిగాడు. సాయంత్రం కావడంతో పక్షులు కూడా గూటికి చేరుకుంటున్నాయి. మొత్తం మీద మారేడుమిల్లి ట్రిప్ ఇలా ముగిసింది ఫ్రెండ్స్.